ఈరోజు నందమూరి తారక రామారావు, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ పండగ రోజు. మీకు తెలుసు, ఆయన పుట్టి 104 సంవత్సరాలు అయింది. ఈరోజు 104వ జయంతి ఉత్సవాలు. అభిమానం ఎంత ఉంది జనాలను బట్టి మీరు చెప్పచ్చు. మాకు మహానాళ్ళు జరుగుతాం, అన్నీ జరుగుతాయి. కానీ ఈరోజు ఒక సింపుల్గా పిలిస్తే కార్యకర్తలు ఎందుకు వచ్చినారు అభిమానం అంటే, ఎందుకంటే ప్రతి క్లస్టర్లోని మీటింగులు జరుగుతాయి. మీటింగ్ జరిగినా కానీ ఇక్కడికి ఇన్ని మంది వచ్చి కూడా అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. అందరికీ మాలాంటి ఎందరికో సాధారణమైన వ్యక్తులకు, అతి సాధారణమైన వ్యక్తులంతా కూడా ఆ రోజు 83లో ఎలక్షన్లో ఎమ్మెల్యేలుగా రాజకీయ భిక్ష పెట్టినాడు. అదేవిధంగా కొత్తగా చెప్పేది ఏం లేదు, రామారావు గారు చేసిన సంస్కరణల గురించి, ఆడవాళ్ళ గురించి, లేడీస్ గురించి ఎన్ని అభివృద్ధి కార్యక్రమం ఈరోజు చెప్పారు. ప్రతి పార్టీ ఈరోజు ప్రతి పార్టీ పెట్టే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 83 నుంచే కూడా రామారావు ఆ రోజు పెట్టడం జరిగింది. దానికి కొత్తగా మనం చెప్పేది ఏం లేదు. కాబట్టి భారతదేశ రాజకీయాలకే ఆదర్శ పురుషుడు ఆయన. ఈరోజు రూలింగ్ ఉండే బీజేపీ ఒకప్పుడు ఒక్క ఎంపీ ఉన్నాడు, ఒకే ఒక్క ఎంపీ ఢిల్లీలో. ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీకి 36 మంది ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ రూలింగ్లో ఉంటే ఒక ప్రాంతీయ పార్టీ దేశంలోనే ప్రతిపక్ష నాయకుడుగా ఎన్టీ రామారావు ఉన్నాడు. అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్కి వ్యతిరేకంగా దేశాన్నే నడిపించిన జాతీయ నాయకుడు ఆయన. కాంగ్రెస్కి వ్యతిరేకంగా దేశాన్నే నడిపించిన జాతీయ నాయకుడు ఆయన. ఆయన ఢిల్లీ పురవీధుల్లో పోతా ఉంటే ఒక దైవాను సంభూతుడు వచ్చేసినాడు అనేసి ఢిల్లీలోనే కాంగ్రెస్ నాయకులు ఇంక్లూడింగ్ ఇందిరాగాంధీ గడగడలాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారి సీఎం పదవి దింపేసినాక ఆ వ్యక్తినే సీఎంగా చేసింది ఇందిరాగాంధీ గవర్నమెంట్లో, ఇండియన్ డెమోక్రసీలో. భారతదేశ స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి ఇప్పుడు వరకు భారతదేశ రాజకీయాల్లో ఇందిరాగాంధీ లాంటి వ్యక్తే దింపిన ఆయన్నే 40 రోజుల్లో మళ్ళా ముఖ్యమంత్రి చేసినది భయపడి. రామారావు అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ధైర్యానికి భయపడి ఆ రోజు మళ్ళా కూడా ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి చేసిన. అంటే చెప్పుకుంటూ పోతే ఆయన జన్మే ఒక సంచలనం, ఆయన రాజకీయ ప్రవేశమే ఒక సంచలనం, ఆయన సినిమా చరిత్రనే ఒక సంచలనం. ఏదైనా నందమూరి తారక రామారావు అంటే నందమూరి తారక రామారావే ఆదర్శ పురుషుడు, క్రమశిక్షణకు మారు పేరు. షూటింగ్ 6 గంటలకు ఉందంటే 5 గంటల 45 నిమిషాలకు విత్ ఇంట్లోనే మేకప్ చేసుకుని పోయి షూటింగ్ సెట్లో కూర్చునే వాళ్ళు. ఆ రోజుల్లో మేము ఎన్నో షూటింగ్లో పోయేవాళ్ళం. తల పండిన దర్శకులు కావచ్చు, టాప్ పొజిషన్లో ఉండే క్యారెక్టర్లు కావచ్చు, టాప్ పొజిషన్లో ఉండే హీరో హీరోయిన్లు కావచ్చు, సెట్లోకి వస్తే ఆయన పాదాలకు తాకి, పాదాలకు నమస్కరించి షూటింగ్ స్పాట్కి వచ్చేవాళ్ళు. అటువంటి చరిత్ర సినీ ఫీల్డ్లో, యావత్ భారతదేశ సినీ ఫీల్డ్లో ఎవరికి లేదని చెప్పేదానికి రామారావు అభిమానిగా మేము గర్వపడుతూ ఉన్నాం. ఒకప్పుడు 100కు 70 మంది రామారావు ఒక్కడికే అభిమానులు ఉండేవాళ్ళు. మిగతా అందరికి కలిసి కూడా 30% అభిమానులు ఉండేవాళ్ళు. కాబట్టే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి ఎందరో సినిమా నటులు సీఎంలు అయినారు. కానీ రామారావుకు వచ్చిన మెజార్టీ ఏ సినిమా హీరోకి రాలేదు. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన 3 సార్లు కూడా 2/3 పైన మెజార్టీ, అంటే 1/4 వేరే పార్టీలకు వస్తే ఆయన 3 రెట్లు ఈయనకి వచ్చింది. అంత మెజార్టీతో కూడా అన్ని సార్లు కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భాలు ఉన్నాయి. అది మీకు అందరికీ తెలుసు. ఎంత పొగిడినా, ఎంత చెప్పినా రామారావు చరిత్ర తక్కువే. కానీ ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు ఘనంగా జరిపించుకుంటూనే ఉన్నాం. మహానాళ్ళు జరిపించుకుంటున్నాం, ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాను. అది మా అభిమానానికి నిదర్శనం. ఆయన పైన ఉండే గౌరవానికి అది సూచన. ఆయన అంటే ఎప్పుడు కూడా అంత అభిమానం మాలో ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పత్రికా సోదరులందరూ రావడం జరిగింది. సంతోషం. వాళ్ళకందరికీ కృతజ్ఞతలు.